జోహార్ అందశ్రీ అన్న. మొన్న గద్దరన్న ఇవాళ అన్న కొంచెం మైక్ వాల్యూమ్ పెంచురేనాది గిట్ల మానిటర్లో పెంచురు గిడ. మొన్న గద్దరన్న ఇవాళ మన అందశ్రీ అన్న చాలా బాధగా ఉంది. ఎందుకంటే ఈ భూమి మీద మనుషుల్ని మనం ఎట్లయితే ఈ భూమి మోస్తుందో, నా ఫీలింగ్ ప్రకారం, నా చిన్న ఆలోచన ప్రకారంగా ఈ తెలంగాణలో కళావనం, పాట, కళాకారులు, సాహిత్యము ఇవన్నీ గనక ఒక భూమిలాగా భావిస్తే, భూమిలాగా మోసేది పెద్ద ఒక మెయిన్ మధ్య పిల్లర్ గద్దరన్న అయితే, ఆయన చుట్టూ అందశ్రీ అన్న, జయరాజ్ అన్న, గోరెటెంకన్న, విమలక్క వీళ్ళందరూ నాకు అనిపిస్తారు. అట్లా ఈ ప్రజా సమస్యల్ని, ఈ కళావనంలాగా ప్రజల సమస్యల్ని వాళ్ళ మీద ఎత్తుకొని సమాజాన్ని ముందుకు కలిగించి సమాజాన్ని మోస్తూ పోయేటువంటి పిల్లల లాంటి వాళ్ళు. మెయిన్ పిల్లర్ గద్దరన్న పోయిండు, ఇప్పుడు అందశ్రీ అన్న పోయిండు. ఒక మన బిల్డింగ్ మీద ఉండి ఒక 2 పోతే ఇరిగిపోతే ఆ బిల్డింగ్ ఏమవుతుందని ఊహించుకుంటే ఎట్లా అనిపిస్తుందో గుండెలంత బాధగా ఉంది. అందశ్రీ అన్న లేకపోవడం. చిన్నప్పుడు నాకు గద్దరన్నను ఒక్కసారన్నా చూడాలి అని ఉండే. గద్దరన్న పాటలు వినుకుంటూ పెరిగిన, తెలంగాణ ఉద్యమంలో ఆయనను చూసిన. ఇక చదువుకునే రోజుల్లో కాస్తో కూస్తో నన్ను ప్రజలకి దగ్గర చేసింది. ప్రతి దశల కాలేజీలో, స్కూల్లో, ఇంకా ఇక్కడ దాకా తెలంగాణ ఉద్యమంలో, అమెరికా దాకా కూడా నన్ను పట్టుకపోయింది పాటలే. మా గద్దరన్న పాటే, అందశ్రీ అన్న పాటే. నేను యూనివర్సిటీలో, కాకతీయ యూనివర్సిటీలో చదువుకునేటప్పుడు నాకు ఫస్ట్ ప్రైజ్ వచ్చింది. గల్ 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 గజ్జల బండి కళ్ళును చూడు, ఓరు కళ్ళును చూడు, నాటి కాకతీయులేలి నట్టి జిల్లా చూడు, నా జిల్లా చూడు. గల్ 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 గజ్జల బండి కళ్ళు చూడు, ఓరు కళ్ళు చూడు, నాడు కాకతీయులేలి నట్టి జిల్లా చూడు, ఓరు కళ్ళు చూడు. గల్ 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 గజ్జల బండి కళ్ళును చూడు, ఓరు కళ్ళును చూడు, నాటి కాకతీయులేలి నట్టి జిల్లా చూడు, నా జిల్లా చూడు. గల్ 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 గజ్జల బండి జిల్లా చూడు, ఒన్ను కళ్ళు చూడు, నాడు కాకతీయులేలి నట్టి జిల్లా చూడు, ఓరు కళ్ళు చూడు. ఇట్లా చదువుకునే రోజుల దగ్గర నుంచి ఇంకా తెలంగాణ ఉద్యమంలో నా పేరు చెప్పంగానే నన్ను నిలబెట్టిన పాటలు ఉద్యమంలో ఒకటి మిట్టపల్లి సురేందరన్న రాసిన అదిగదిగో తెలంగాణ అయితే, రెండో పాట జనజాతరలో మన గీతం. అందశ్రీ అన్న పాట లేకుండా జయ జయ హే తెలంగాణ కానీ, జనజాతరలో మన గీతం కానీ ఆ సభ నేను నిర్వహించేదాన్నే కాదు. నాకు ఎంతో పేరు తెచ్చిన పాట. జనజాతరలో మన గీతం జయకేతనమై ఎగరాలి, జంఝామారుత జన నినాదమై జయగంటలు మోగించాలి, జయగంటలు మోగించాలి, జయగంటలు మోగించాలి. ఒకటే జననం, ఒకటే మరణం, జీవితమంతా జనమే మననం. కష్టాలు నష్టాలెన్నెదురైనా కార్యదీక్షలో తెలంగాణ జై బోలో, జై బోలో తెలంగాణ, గలగర్జనల జడివాన, జై బోలో తెలంగాణ, విలువెల్ల గాయాల వీణ. జనజాతరలో మన గీతం జయకేతనమై ఎగరాలి, జంఝామారుత జన నినాదమై జయగంటలు మోగించాలి. దేశముకులను దొరవు స్వాముల గడిల నుంచి ఉరికించాం, గడిల నుంచి ఉరికించాం, గడిల నుంచి ఉరికించాం. రజాకారులను తరిమి కొట్టి నైజాముకే గోరి గట్టేశాం, నైజాముకే గోరి గట్టేశాం, నైజాముకే గోరి గట్టేశాం. రోషం గుండెలో కలిబందలు, బిగిసిన పులికిళ్ళు, పడిసెల రాళ్ళు, వేలకు వేల బలిదానాల అమరులు చూపిన దారుల్లో. జై బోలో తెలంగాణ, గణగర్జనల జడివాన, జై బోలో తెలంగాణ, విలువెల్ల గాయాల వీణ. ఇట్లా
తెలంగాణ ఉద్యమంలో కూడా అందశ్రీ అన్న పాటే నన్ను నిలబెట్టింది. ఇక అందశ్రీ అన్న పాటలు చెప్పుకుంటూ పోతే అసలు మామూలు పాటలు కాదు. సినుకమ్మ వాన సినుకమ్మ నేల చిన్నబోయే సూడు బతుకమ్మ మేఘాన దాగుండి పోకమ్మ ఆగ మేఘాల మీదను రావమ్మ. ఈ పాట అంటే నాకు చాలా ఇష్టం, అందశ్రీ అన్న పాట. అట్లా ఇకపోతే అన్న పాటలో నాకు బాగా ఇష్టమైంది, నేనే పాడదామని చెప్పి ఎంతో ఏరుకోరు తెచ్చుకున్న కిరణ్ అన్న బాడిండు. కానీ ఒక్క పల్లవి, కొమ్మ చెక్కితే బొమ్మరా కొలిసి మొక్కితే అమ్మరా ఆదికే ఇది పాదురా కాదంటే ఏది లేదురా జాతి గుండెలు జీవనదముల జాలువారే జానపదముల గ్రామములు కాపాడ వెలసిరి గ్రామ దేవతలిందరో ఇట కొమ్మ చెక్కితే బొమ్మరా కొలిసి మొక్కితే అమ్మరా ఆదికే ఇది పాదురా కాదంటే ఏది లేదురా గూడుగట్ట గుహలనొదిలి గుండెరాయి చేసుకున్నారు కండలను కరిగించి కన్నా కలలను పండించుకున్నారు సేదదీరి మనసులోనా శక్తి ఏదో ఉన్నదనుకొని భక్తియుక్తులు ధారపోయగా ముక్తి నొసగా శక్తి బుట్టే కొమ్మ చెక్కితే బొమ్మరా కొలిసి మొక్కితే అమ్మరా ఆదికే ఇది పాదురా కాదంటే ఏది లేదురా. అందరి అన్నకు జోహార్లు. ఈరోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన ఈ TV9 అడ్డా ఛానల్ మా సంపతన్న శ్రీనన్న, అలాగే బైరాగన్న, దరువన్న, మా సోదరి మా నిర్మల అక్క, అలాగే ఇక్కడికి వచ్చిన ప్రజా సమస్యలపై అనునిత్యం క్రాంతి దళై మండుతాడు మా పృథ్వన్న, అలాగే ఇంకా మా కిషోరన్న, చాలామంది కొదర్సీనన్న, మీ అందరినీ నాకు అనిపిస్తుంది ఒక్కటే, గద్దరన్న పోయిండు, అందశ్రీ అన్న పోయిండు, వాళ్ళు పోయిరు కానీ వాళ్ళ ప్రశ్నలు మన మధ్యలోనే ఉన్నాయి, వాళ్ళ బాట నడవాల్సిన బాధ్యత మన మీద ఉన్నది. ఇవి ఒక్కటి కాదు ప్రోగ్రాం, ప్రతి నిత్యం జరుగుతూనే ఉండాలి, కళా జాతరలు జరుగుతూనే ఉండాలి. గద్దరన్న పాటల జాతర, అందశ్రీ అన్న పాటల జాతర ప్రతి ఊరిన పల్లె పల్లెన నడుస్తూనే ఉండాలి ప్రతిరోజు. ఎందుకంటే జనాన్ని ఇంకా చైతన్యం వైపు, సమస్యలను తీరేంత వరకు నడిపించాల్సిన బాధ్యత మనం అందరం ఎత్తుకోవాలని కోరుకుంటూ, యశ్పాల్ అన్న అందశ్రీ అన్న మీద ఒక గొప్ప పాట రాసిండు. ఒక పల్లవి వాడుకొని ముగిస్తాను, చాలామంది ఉన్నారు కాబట్టి. అక్షరాలు రాని అక్షర సాధుడవు లక్ష్యాన్ని గురి తప్పని ఓ యోధుడవు పాటకి ప్రణమిల్లి పయనించినోడా లోకాన్ని జుట్టిన లోకా సంచారకుడా అక్షరాలు రాని అక్షర సాధుడవు లక్ష్యాన్ని గురి తప్పని ఓ యోధుడవు తెలుగు నేల పైన నీ పాటకే తను వర్తిల్లు నీ పాట కలకలా కాంతులా అందశ్రీ అన్నకు అరుణాంజలి మాట పాట నీకు పుష్పాంజలి అందశ్రీ అన్న నీకు పుష్పాంజలి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ రా స్వర్ణ.